నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జ నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జ నిండే వంటలో నేను గులాబ్ జామున్ అయితే చేశానండి. ఇది చాలా ఈజీగా, చాలా టేస్టీగా విరిగిపోకుండా ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే మనం గులాబ్ జామ్ పిండి ఏదైతే తీసుకుంటామో, మనం బయట దొరికే మార్కెట్లో ఏదైతే దొరుకుతుందో అది తీసుకుంటామో, అది ఎంత ఉందో దానికి 3 టైమ్స్ మనం షుగర్ అయితే వేయాలండి. సో కొద్దిగా వాటర్ వేసి ముందు మనం ఇది గులాబ్ జామున్కి పాకం అయితే పట్టుకుందాం. నేను కొద్దిగా ఇలాచీ పొడి వేశాను. చూడండి, ఇది మొత్తం పూర్తిగా కరిగిపోయి ఒక 10 నిమిషాల వరకు ఇలా మనం ఉడకనిద్దాము. చూడండి, మనకి 10 నుంచి 10 నిమిషాల తర్వాత మనకి ఇలా పట్టుకుంటే జస్ట్ జిగురులాగా ఇలా అంటుకుంటే సరిపోతుందండి. మనకి ఇది సిరప్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో ఇది స్టవ్ ఆపేసి పక్కన ఉంచుదాం. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే ఏ గులాబ్ జామ్ పౌడర్ అయినా మీరు తీసుకోండి. పిండిని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలపండి. ఒకేసారి వాటర్ వేయకండి. సో మీరు వాటర్ అయినా వేయొచ్చండి, మిల్క్ అయినా వేసి కలుపుకోవచ్చు. నేనైతే వాటర్ వేసి కలిపానండి. చూడండి, ఈ విధంగా. సో ఇలా పిసుకుతో బాగా కలుపుకోండి. ఉండలు అనేవి లేకుండా మనకి పిండి అనేది స్మూత్గా అయ్యేంతవరకు ఇలా కలుపుకోండి. వాటర్ మాత్రం ఒకేసారి వేయకండి. సో మనకి మొదట్లో ఇలా చేతికి అతికినట్టుగా ఉంటుంది, కానీ మనం ఇలా బాగా ఇలా కలుపుతూ ఉండడం వల్ల అదే ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా ఇలా మన చేతికి అతుక్కోకుండా మనకైతే ఉండ అయితే ఫామ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా అతకడము. ఇప్పుడు అతకట్లేదు చూడండి. సో ఇలా బాగా మొత్తం అంతా కూడా కలుపుకోండి. మనకి పిండి అనేది స్మూత్గా అయిపోవాలండి, బాగా స్మూత్గా ఉండాలి. సో మనకి ఉండ చేస్తే విరిగేటట్టుగా రాకూడదు, అలా ప్రిపేర్ చేయండి. చూడండి, ఆల్మోస్ట్ సో పిండి అయితే బాగా స్మూత్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసిందండి. చూడండి, చేతికి కూడా మొత్తం అంతా అతుక్కున్నదంతా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత సో మనమైతే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసానండి నేను. మీరు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి పిండికి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి బాగా. చూడండి, బాగా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నాననిద్దాము. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు నాననిద్దాం. సో ఇప్పుడైతే నేను కడాయి అయితే తీసుకున్నానండి. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. సో మరీ వేడెక్కద్దు, మీడియంగా వేడెక్కిన తర్వాత లోకి పెట్టేసుకోండి. చూడండి, ఇందాక చేసుకున్న పిండి అంతా కూడా ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇలా క్రాక్ అయితే రాకూడదండి. సో మనం ఏం చేయాలంటే ఇలా క్రాక్ వచ్చినప్పుడు ఆ ఉండని మళ్ళీ బాగా ఇలా క్రాక్ పోయేంతవరకు ఇలా చేసుకోండి. చూడండి, ఇప్పుడు క్రాక్ లేదు, చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా ఈ విధంగా మిగతా అన్ని ఉండలు కూడా క్రాక్స్ అనేవి లేకుండా మనం ఇలా చేసి పక్కన ఉంచుకోవాలండి. క్రాక్స్ ఉంటే గులాబ్ జామున్ విరిగిపోతుంది. అలా విరగకుండా మనకి ఇలా స్మూత్గా వచ్చేసేయాలండి. చూడండి, ఈ విధంగా. చూసారా? సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆయిల్లోకి అయితే డీప్ ఫ్రై చేసుకుందాము. సో మంటనైతే కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో ఉన్న మాడిపోతాయి, బట్ లోపల ఉడకవు అండ్ విరిగినట్లు కూడా వస్తాయి. సో అందుకని కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి ఇవైతే బాగా వేపుకోండి. బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోండి. సో ఒకవైపే కాలకుండా మిగతా వైపు కూడా ఇలా తిప్పుకోండి. సో ఇలా తిప్పుతూ మొత్తం అన్నీ కూడా ఈవెన్గా కలర్ వచ్చేటట్టుగా చూసుకోండి. సో మంటని మాత్రం మీరు లో ఫ్లేమ్లో పెట్టండి. చూడండి, గులాబ్ జామున్ మాత్రం అసలు ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూడండి. సో ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు చూడండి, ఎక్కడ మనకి విరిగినట్టుగా ఎక్కడా లేదు. చూడండి, చాలా స్మూత్గా వచ్చేసాయి గులాబ్ జామ్.
సో ఇప్పుడు మనం ఇందాక పాకం చేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ పాకంలోకి అయితే ఈ గులాబ్ జామున్ అన్నీ కూడా దాంట్లోకి వేసేద్దాం. సో ఇవి ఇప్పుడు పాకాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి, అన్ని జాములకి పట్టేటట్టుగా ఇలా ఒకసారి కదుపుకోండి. ఇలా ఉంచిన తర్వాత కనీసం మనకు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు సిరప్ అయితే మొత్తం అంతా పీల్చేసుకొని మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే తయారవుతుందండి. చూడండి, రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. చూడండి, చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి గులాబ్ జామ్ మాత్రం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం